నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు టీజీ భరత్ గారిని పిలిపించినారు. పోయినాడే నువ్వే అంటున్నావు. మరి నువ్వు కూడా బాగపోతే నీకేడ తెలిసింది? అంటే ఆ బండికి వెనక నెంబర్ ప్లేట్ ఊడిపోతే సుత్తి శానం పట్టుకొని బిగించడానికి నువ్వు కూడా పోయినావు. కూడా పోయి టీజీ భరత్ గారు నారా లోకేష్ గారు మాట్లాడుకుంటుంటే నువ్వు సుత్తి శానం పట్టుకొని నెంబర్ ప్లేట్ మీద కొట్టుకుంటా ఇన్నావా? టీజీ భరత్ గారు పోయినారు, నువ్వే చెప్తున్నావు. నువ్వెట్టు పోయినావు? యాడికి పోయినావు? యానిచ్చిన్నావు? ఏంది ఇది? నువ్వు అసలు యాడా? నువ్వు ఎవరు అసలు? నీకు రాజకీయానికి ఏం సంబంధం? నారా లోకేష్ గారు పిలిపించినారంటావు. వీటి కనీసం ఒక సమాధానం ఉందా నీ దగ్గర? నలుగురు వెనకేసుకొని అంటావు, ఎగిలిగా నవ్వుతా ఉంటారు. ఆ నవ్వేది ఎవరి కోసం? నువ్వు మాట్లాడే మాటలు చూసి వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు. పొద్దుస్తమానం ఫోన్ చేసి పిలిచినాడు, వెనక నిలబడుకున్నావు, ఏదో సబ్జెక్టు మాట్లాడతాడు, ఏదో పగలు తీస్తాడు అనుకుంటే అర్థం పద్ధం లేనటువంటి వాగ్వాదం చేస్తారని చెప్పి వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు. ఈ ఎండాకాలంలో మనం పోతే పోయినాం, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, వడదెబ్బ తగిలితే వాళ్ళ పరిస్థితి ఏంది? అర్థం పద్ధం లేని మాటల ద్వారా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతీయడం కాకుండా